అందరి మైండ్ సెట్ ఒకేలాగా ఉండదు కదా, మారిపోతూ ఉంటుంది కదా. అలానే ట్రేడింగ్ కూడా అండి. కాబట్టి మీరు ఏం చేయాలంటే నేర్చుకోండి, ఎవరి దగ్గరైనా నేర్చుకోండి. కాకపోతే ట్రేడ్లు మాత్రం మీరు ఎక్కడ పడితే అక్కడ ట్రేడ్లు తీసేసుకున్నారనుకోండి, డిసిప్లిన్ అనేది రాదనమాట. ఎప్పుడు మనకి డిసిప్లిన్ వస్తుంది మార్కెట్లో ఏమో రేపు ఏం జరగచ్చు, వాళ్ళు బై ఎంట్రీ తీసుకున్న దగ్గర నుంచి మార్కెట్ ఓవరాల్ గా ఫాల్ అయిపోవచ్చు కదా. ఇలా జరిగిన రోజు ఏం జరిగిద్ది? హలో అండి, వెల్కమ్ టు ట్రేడింగ్ స్కూల్ తెలుగు. మనమైతే ఈ రోజు మార్కెట్ ని ఈ వీడియోలో అనాలిసిస్ చేసామండి. ఏమైనా డౌట్స్ ఉన్నాయి అనుకోండి, ఒకసారి ఆ వీడియో చెక్ చేసి ఈ వీడియోలోకి వస్తే మీకు ఒక క్లారిటీ అయితే వస్తుందండి. ఆ వీడియోలో మనం ఏం అనాలిసిస్ చేసుకున్నామండి, మార్కెట్ ని బుల్లిష్ గా అప్ సైడ్ వెళ్ళడానికి పాసిబిలిటీ ఉందని అనుకున్నామండి. కాకపోతే మార్కెట్లో ఏం జరిగింది, ఈ రోజు హెవీ గ్యాప్ అప్ అనేది జరిగిందండి. ఈ గ్యాప్ అప్ లోనే మనకి రావాల్సిన అప్ సైడ్ మూవ్మెంట్ మొత్తం అయిపోయిందనమాట. మరి నెక్స్ట్ ఏం చేయాలి, మనం రెసిస్టెన్స్ జోన్ అనేది ఉంది, ఆ జోన్ దగ్గర మనం సెల్ సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు. లేదు అప్ సైడ్ మూవ్మెంట్ ఉంది కదా, ప్రైస్ ని లోకి రానిచ్చిన తర్వాత లోలో అయినా మనం బయింగ్ సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అండి. ఓకే, ఈ రోజు మార్కెట్ లో ఏం జరిగింది, మనకి ఎక్కడ ఎంట్రీలు వచ్చినాయి అనేది ఈ వీడియోలో డిస్కస్ చేసుకొని దాంతో పాటే రేపటి అనాలిసిస్ కి మూవ్ అవుదాం అండి మనం. ఓకే, మనం టాపిక్ లోకి వెళ్ళబోయే ముందు ఒక ఇంపార్టెంట్ పాయింట్ అయితే డిస్కస్ చేయాలనుకుంటున్నాను మీతో. ఏంటిదంటే యూట్యూబ్ లో చాలా మంది ఏం చేస్తున్నారు, బిగినర్స్ అందరూ కూడా లైవ్ ట్రేడింగ్ అనేది చూస్తున్నారండి. లైవ్ ట్రేడింగ్ చూస్తే తప్పని నేను చెప్పట్లేదండి, కానీ ఏం చేస్తున్నారు, చూసి రియల్ మనీ పెట్టి ట్రేడింగ్ అనేది చేస్తున్నారండి, ఎవరో ట్రేడ్స్ ఇస్తున్నారని. ఇలా చేయకూడదు అనమాట. మీరు మార్కెట్లో బిగినింగ్ స్టేజ్ లో ఉన్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఏం చేయాలంటే ముందు బేసిక్స్ అనేవి నేర్చుకోవాలండి. ఏమేమి ఉంటాయి, మనకి క్యాండిల్స్ ఉంటాయి, సపోర్ట్ రెసిస్టెన్స్ ఉంటుంది, ట్రెండ్ ఉంటుంది, ఇలా బేసిక్స్ అనేవి చాలా ఉంటాయి కదా. ఆ బేసిక్స్ అన్ని నేర్చుకున్న తర్వాత చార్ట్ ట్రేడింగ్ అనేది చేయాలండి. మీ ఓన్ గా మీకు చార్ట్ చూడడం వస్తుందా రావట్లేదా, అంటే ప్రైస్ మూవ్మెంట్ ని ప్రెడిక్ట్ చేస్తున్నారా లేదా అనేది అనాలిసిస్ చేసుకోండి. ఇది వచ్చిన తర్వాత మీరేం చేయాలి, పేపర్ ట్రేడింగ్ అనేది చేయాలండి. పేపర్ ట్రేడింగ్ చేస్తూ మీ సైకాలజీని అనేది బిల్డ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ సైకాలజీ అంటే మీ మైండ్ సెట్ అండి. మీ మైండ్ సెట్ బిల్డ్ చేసుకున్న తర్వాతనే మీరు రియల్ మనీ పెట్టి ట్రేడింగ్ అనేది చేయాలండి. ట్రేడింగ్ అంటే ఏం చెప్పుకున్నాం అండి, మనం ఒక స్కిల్ అని చెప్పుకున్నాం కదా. ఆ స్కిల్ ఎలా బిల్డ్ అయింది, మనకి మన మైండ్ సెట్ తో మనం బిల్డ్ చేసుకుంటాం అండి. ఆ స్కిల్ నా మైండ్ సెట్ ఒకలాగా ఉందనుకోండి, వేరే వాళ్ళ మైండ్ సెట్ వేరేలాగా ఉంటుంది అనమాట. కాబట్టి ఎవరు ట్రేడింగ్ వాళ్ళే చేయాలండి. ఇక్కడ అందరి మైండ్ సెట్ ఒకేలాగా ఉండదు కదా, మారిపోతూ ఉంటుంది కదా. అలానే ట్రేడింగ్ కూడా అండి, వాళ్ళ మైండ్ సెట్ ఒకలాగా ఉంది కాబట్టి వాళ్ళ ట్రేడింగ్ ఒకలాగా ఉంటుంది, మన మైండ్ సెట్ ఒకలాగా ఉంటే మన ట్రేడింగ్ ఇంకోలాగా ఉంటుంది. కాబట్టి ట్రేడింగ్ అనేది ఎవరు ఓన్ గా వాళ్ళే చేయాలండి. అంతేగాని వేరే వాళ్ళని ఫాలో అయ్యారనుకోండి, ట్రేడింగ్ అయితే రాదండి మీకు. అట్లానే మనీ వస్తాయి అనుకుంటున్నారా, మనీ కూడా రావండి. కాబట్టి మీరు ఏం చేయాలంటే నేర్చుకోండి, ఎవరి దగ్గరైనా నేర్చుకోండి. కాకపోతే ట్రేడ్లు మాత్రం వాళ్ళు చెప్పారని వీళ్ళు చెప్పారని మాత్రం చేయొద్దండి. లైవ్ ట్రేడింగ్ చేసే వాళ్ళు స్కాల్పర్స్ ఉంటారండి, అలాంటి లైవ్లు అయితే చూడొద్దండి. ఎందుకంటే రోజుకి 10-20 ట్రేడ్లు తీసుకుంటారు కదా, మైండ్ సెట్ అనేది డిస్టర్బ్ అయ్యిద్ది అనమాట. మీలో చాలా మందికి స్కాల్పింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉంటుందండి, కానీ మార్కెట్లో చేయకూడదు ఏంటిది అదే అండి, స్కాల్పింగే. బిగినింగ్ స్టేజ్ లో మీరు ప్రో లెవెల్లోకి వెళ్ళిపోయారు అనుకోండి ట్రేడింగ్ లో, అప్పుడు మీ ఓన్ గా మీరు స్కాల్పింగ్ అనేది చేసుకోవచ్చండి. కానీ స్టార్టింగ్ స్టేజ్ లో మనకి మెయిన్ గా కావాల్సింది డిసిప్లిన్. కాబట్టి మీరు ఎక్కడ పడితే అక్కడ ట్రేడ్లు తీసేసుకున్నారనుకోండి, డిసిప్లిన్ అనేది రాదనమాట. ఎప్పుడు మనకి డిసిప్లిన్ వస్తుంది మార్కెట్ లో, మన ఎంట్రీ సెటప్ ప్రకారం ఎంట్రీలు తీసుకున్నప్పుడే మనకి డిసిప్లిన్ అనేది వస్తుందండి. డిసిప్లిన్ ఉన్నప్పుడు మాత్రమే మనం మార్కెట్ లో ముందుకెళ్ళగలం అనమాట. దాంతోపాటే నా సజెషన్ ఏంటంటే లైవ్ చూసి మీరు నేర్చుకోండి. ఎక్కడ నేర్చుకోవాలి, ఇంట్రాడేలో డైలీ 1 or 2 ట్రేడ్స్ ఇస్తారు కదా, వాళ్ళ దగ్గర చూసి డిసిప్లిన్ నేర్చుకొని ట్రేడింగ్ నేర్చుకొని మీ ఓన్ గా మీరు ట్రేడింగ్ అనేది చేసుకోండి. అంతేగాని ఎవరిని పడితే వాళ్ళని ఫాలో అవ్వద్దండి. ఓకే, అర్థమైంది కదా. ఇప్పుడు మనం టాపిక్ లోకి వద్దాం. నిఫ్టీ 5 minutes చార్ట్ లోకి వచ్చామండి. ఇక్కడ మనం ఏం అనాలిసిస్ చేసుకున్నాం, నేను మార్కెట్ ని ఇక్కడ ఉంది కదా రెసిస్టెన్స్ జోన్. ఈ రెసిస్టెన్స్ జోన్ ఎప్పుడైతే మార్కెట్ ని అప్ సైడ్ బ్రేక్ ఇచ్చిద్దో అక్కడ నుంచి ప్రైస్ అప్ సైడ్ మూవ్మెంట్ ఇవ్వడానికి పాసిబిలిటీ ఉంది అనాలిసిస్ చేసుకున్నాం అండి. ఎక్కడ వరకు పాసిబిలిటీ ఉంది, నెక్స్ట్ మన రెసిస్టెన్స్ జోన్ ఉంది కదా, ఇక్కడ వరకు రావడానికి పాసిబిలిటీ ఉంది. ఇక్కడ లైట్ సెల్లింగ్ ప్రెజర్ రావడానికి పాసిబిలిటీ ఉంది అనుకున్నాండి. కాకపోతే ఇక్కడ మనం సెల్లింగ్ ఎంట్రీలు అనేది అవాయిడ్ చేయమని చెప్పామండి. ఎందుకు అవాయిడ్ చేయమని చెప్పాము, అక్కడ సెల్లింగ్ ఎంట్రీలు ప్రైస్ అనేది బులిష్ గా మూవ్ అవుతుంది కదా, అందుకే మనం సెల్లింగ్ ఎంట్రీలు అనేది అవాయిడ్ చేయమని చెప్పామండి. దాంతోపాటు ఇంకోటి ఏం డిస్కస్ చేసుకున్నాం, మనం ఎప్పుడైతే ప్రైస్ లోకి వస్తుందో లోకి వచ్చిన తర్వాత బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుందాం అనుకున్నాం అండి. ఓకే, మన అనాలిసిస్ అయితే అలా ఉంది. మార్కెట్లో ఏం జరిగిందో గమనిద్దాం. ఇప్పుడు ప్రైస్ ఓపెన్ అయిందా, గ్యాప్ అప్ ఓపెన్ అయింది. గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత ఏం జరిగింది, ఒక రెడ్ క్యాండిల్ అనేది పడి ప్రైస్ అనేది అప్ సైడ్ ర్యాలీ ఇచ్చేసిందండి. ఓకేనా, ఇక్కడ మనకి బై ఎంట్రీ ఏం దొరకలేదు. ఒకవేళ బై సైడ్ ఎంట్రీ దొరుకుంటే మనం ఎంట్రీ అనేది ప్లాన్ చేసేవాళ్ళం అన్నమాట. ఎందుకంటే మనం అప్ సైడ్ చూస్తాం కదా ప్రైస్ ని, ఇక్కడ మనకి ఎంట్రీ రాలేదు కాబట్టి పొజిషన్ ఏం తీసుకోలేదు అనమాట. నెక్స్ట్ గమనించండి, ప్రైస్ మన రెసిస్టెన్స్ జోన్ దగ్గరకు వచ్చింది కదా, ఇక్కడ ఏం జరిగింది, ఒక డబుల్ టాప్ అనేది చేసుకుందండి. ఓకేనా, ఇదేంటిది సెల్లింగ్ ఎంట్రీ సెటప్ అనమాట. కాకపోతే మన సెల్స్ ఏం లేదు కాబట్టి ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోలేదు ఇక్కడ. నెక్స్ట్ గమనించండి, ప్రైస్ ఫాలో అవుతూ ఉందా, ఫాలో అవుతూ ఉన్నప్పుడు మనం వెయిట్ చేస్తామండి. ఇక్కడ ఎటువంటి ఎంట్రీస్ ప్లాన్ చేసుకోం, అంటే మార్కెట్ పడిపోతుంది కదా, ఇక్కడ నేను సెల్ ఎంట్రీ ప్లాన్ చేస్తా, ఇక్కడ సెల్ ఎంట్రీ ప్లాన్ చేస్తా, ఇక్కడ సెల్ ఎంట్రీ ప్లాన్ చేస్తా అని అనుకోకూడదు అనమాట. మనం ఏం చేస్తున్నాం,
డిసిప్లిన్ అనేది ఫాలో అవుతున్నాం అండి. ఇక్కడ ఏ డిసిప్లిన్, మన అనాలిసిస్ని మనం ఫాలో అవుతున్నాం అనమాట. ఇక్కడ ఏంటిది మన అనాలిసిస్, ప్రైస్ లోకి వచ్చిన తర్వాత బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవాలి. ఈ బయింగ్ ఎంట్రీ ఎలా ప్లాన్ చేసుకుంటాం, మన సెటప్ అనేది రావాలన్నమాట. ఇక్కడ గమనించండి మన సెటప్ ఎక్కడ వచ్చిందో, ఇక్కడ చూడండి. ఇదేంటిది మనకి ఒక ట్రయాంగులర్ ప్యాటర్న్ కదా. ఈ ట్రయాంగులర్ ప్యాటర్న్ ఎట్ సైడ్ బ్రేక్ అయింది, మనకి అప్ సైడ్ అనేది బ్రేక్ అయిందండి. అప్ సైడ్ బ్రేక్ అయితే మనం ఎట్ సైడ్ ఎంట్రీ ప్లాన్ చేస్తాం, బయింగ్ సైడ్ ఎంట్రీ ప్లాన్ చేస్తాం కదా. ఈ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకుంటాం, ఈ స్వింగ్ లో మనం స్టాప్ లాస్ అనేది పెట్టుకుంటాం అండి. ఈ ట్రేడ్ లో ఏం జరిగింది, మనకి వచ్చి ప్రైస్ స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోయిందండి మార్కెట్లో. ఓకేనా, ఇక్కడ మనకి స్టాప్ లాస్ హిట్ అయిందండి. ఫీల్ అవ్వద్దండి మీరు. ఎందుకు ఫీల్ అవ్వద్దు, ఇక్కడ మన రూల్స్ అనేవి ఫాలో అయ్యనమాట మార్కెట్లో. అంటే మన సెటప్ వచ్చే వరకు వెయిట్ చేసాం, సెటప్ వచ్చిన తర్వాత ఎంట్రీ తీసుకున్నాం, మన స్టాప్ లాస్ అనేది ఇచ్చేసాం అనమాట మార్కెట్లోకి. ఫీల్ అవ్వకూడదు. అందుకే ఇక్కడ గమనించండి, ఈ ట్రేడ్లో మనం ఏం చేస్తాం, మార్కెట్కి స్టాప్ లాస్ అనేది ఇచ్చేసి బయటకు వచ్చేసామండి. స్టాప్ లాస్ లేకుండా ట్రేడ్ చేసే వాళ్ళ సంగతి ఆలోచించండి మీరు. ఏం జరిగింది, ఇక్కడ బై ఎంట్రీ తీసుకున్నారు వాళ్ళు కూడా, ప్రైస్ అనేది ఫాల్ అయింది, మళ్ళీ అప్ సైడ్ వచ్చి క్లోజ్ అయిందండి. ఓవరాల్గా ఎట్ సైడ్ ఉంటారు వాళ్ళు, పొజిషన్ తీసుకున్న తర్వాత బై చేశారు కాబట్టి ప్రాఫిట్లోనే ఉంటారండి. ఓకే, ఈ రోజు ఏం జరిగింది, మార్కెట్ బై ఎంట్రీ తీసుకున్న తర్వాత కొంచెం లాస్లోకి వెళ్ళినా సరే అప్ సైడ్ వచ్చి క్లోజ్ అయిందండి. ఇలా ప్రతిరోజు జరగాలని రూల్ లేదు కదా. ఏమో రేపు ఏం జరగచ్చు, వాళ్ళు బై ఎంట్రీ తీసుకున్న దగ్గర నుంచి మార్కెట్ ఓవరాల్గా ఫాల్ అయిపోవచ్చు కదా. ఇలా జరిగిన రోజు ఏం జరిగింది, వాళ్ళకి హెవీ లాస్ అనేది కనిపించిద్దండి. కాబట్టి బెస్ట్ ఏంటిది, మార్కెట్లో మనం ఎంట్రీ తీసుకున్న తర్వాత ఎంతో కొంత స్టాప్ లాస్ ఇచ్చామా, బయటకు వచ్చేసామా ట్రేడ్లోంచి. ఓకేనా, ఇది ఫాలో అవ్వండి. ఇలానే మీకు డిసిప్లిన్ అనేది బిల్డ్ అయిద్దండి. స్టాప్ లాస్ లేకుండా ట్రేడింగ్ అనేది చేశారనుకోండి, ఏదో ఒక రోజు ఖచ్చితంగా లాస్ అవ్వాల్సిందే. ఇంకో పాయింట్ మీరు గమనించారనుకోండి, మన రెసిస్టెన్స్ జోన్ ఉంది కదా, అక్కడ నుంచి ప్రైస్ అనేది ఫాల్ అయింది. మన సపోర్ట్ జోన్ ఉంది కదా, ఇక్కడ నుంచి ప్రైస్ అనేది అప్ సైడ్ మూవ్మెంట్ అయితే ఇచ్చిందండి. కాకపోతే ఇక్కడ మనకి ఒకటే ఎంట్రీ దొరికిందండి, అది కూడా స్టాప్ లాస్ అనేది హిట్ అయింది అనమాట. పర్లేదండి, స్టాప్ లాస్ హిట్ అయినా పర్లేదు, మనం రూల్స్ ఫాలో అవుతున్నామా లేదా అదే ఇంపార్టెంట్ అండి. ఓకే, మనం రేపటి అనాలిసిస్ మూవ్ అవుదాం. మనం ఏం చేస్తాం, డైలీలో చెక్ చేస్తాం కదా, ఒకసారి డైలీ చార్ట్లో చెక్ చేసుకుందాం అండి. ఇప్పుడు మనం నిఫ్టీ డైలీ టైమ్ ఫ్రేమ్లోకి వచ్చామండి. ఈ రోజు గమనించిన మనకి ఏ క్యాండిల్ ఫామ్ అయింది, ఒక డోజీ క్యాండిల్ అనేది ఫామ్ అయిందండి. దీన్ని బయర్స్ సెల్లర్స్ మధ్య ఫైట్ లా కన్సిడర్ చేసుకోవచ్చండి. మనం ప్రైస్ ఎప్పుడైతే అప్సైడ్ బ్రేక్ అయిద్దో బయర్స్ గెలిచినట్టు, కాబట్టి ఇక్కడ నుంచి బయింగ్ సైడ్ అనేది ప్లాన్ చేసుకుందాం. లేదు ప్రైస్ ఎప్పుడైతే ఈ జోన్ డౌన్ సైడ్ బ్రేక్ ఇచ్చిద్దో సపోర్ట్ ని, అక్కడ నుంచి ఫాల్ రావడానికి పాసిబిలిటీ ఉంది కాబట్టి అక్కడ నుంచి మనం సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుందాం. మరి ఈ జోన్ మధ్యలో ఉన్నప్పుడు ఏం చేయాలి మనం, ఇది 5 minutes లోకి వెళ్ళి అనాలిసిస్ చేసుకుందాం అండి లెవెల్స్ తో పాటు. ఓకే, ఇప్పుడు మనం నిఫ్టీ 5 minutes చార్ట్లోకి వచ్చామండి. రేపు అనాలిసిస్ గమనించాం అనుకోండి, మనం ప్రైస్ ఎక్కడ ఉంది, ఇక్కడ క్లోజ్ అయింది కదా. ఎప్పుడైతే అప్ సైడ్ వస్తుందో ఇక్కడ మనకి రెసిస్టెన్స్ జోన్ అనేది ఉందండి 25,030. కానీ ఈ జోన్ దగ్గర మనం సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవట్లేదండి. ఎందుకు, మార్కెట్ ఓవరాల్ గా బుల్లిష్కి వెళ్తుంది కదా, అందుకే ఈ జోన్ దగ్గర మనం అవాయిడ్ చేస్తున్నాం అనమాట సెల్లింగ్. ఆల్రెడీ మార్కెట్ ఇక్కడ టెస్ట్ చేసేసింది కదా ఈ జోన్ ని, అందుకే మళ్ళీ ఈ జోన్ దగ్గరికి వచ్చినప్పుడు సెల్లింగ్ రావడానికి పాసిబిలిటీ కొంచెం తక్కువ ఉంటుందండి. లేదు మార్కెట్ ఈ జోన్ అప్సైడ్ బ్రేక్ ఇచ్చింది అనుకోండి మంచి గ్రీన్ క్యాండిల్ తో, అక్కడ నుంచి మనం బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఎక్కడి వరకు ప్లాన్ చేసుకోవచ్చు, నెక్స్ట్ మన రెసిస్టెన్స్ జోన్ ఉంది కదా, ఇక్కడ ఉందండి 25,150. ఈ జోన్ దగ్గర మీరు సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. లేదు ప్రైస్ అనేది ఫాలో అవుతూ వస్తుంది అనుకోండి, ఇక్కడ మనకి జోన్ అనేది ఉంది కదా, సపోర్ట్ జోన్ ఎంత ఉంది, 24,920 అండి. దీంతో పాటే ఇక్కడ గమనించండి, మన గ్యాప్ అప్ ఎక్కడి నుంచి అయింది, ఇక్కడ నుంచి కదా గ్యాప్ అప్ అయింది. ఇది క్లోజింగ్ ప్రైస్ అనమాట. ఇది కూడా ఇంపార్టెంట్ లెవెల్ లాగా వర్క్ అవడానికి పాసిబిలిటీ ఉంది కాబట్టి దీని మొత్తాన్ని కూడా ఒక బయింగ్ జోన్ లా కన్సిడర్ చేసుకుందాం అండి మనం. ఓకేనా, అంటే ప్రైస్ అనేది ఫాలో అవుతూ ఈ జోన్ లోకి వచ్చినప్పుడు ఇక్కడ మనం బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అనమాట మన సెటప్ వచ్చినప్పుడు. లేదు ప్రైస్ అనేది ఈ లెవెల్ బ్రేక్ ఇచ్చింది అనుకోండి ఒక మంచి రెడ్ క్యాండిల్ తో, అక్కడ నుంచి మనం సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అండి. కాకపోతే బ్రేక్ అయిన వెంటనే మనం ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోకుండా ప్రైస్ ని రీట్రేస్ అవనివ్వండి, కొంచెం అప్ సైడ్ రీట్రేస్ అయిన తర్వాత మనకి ఏమైనా సెల్లింగ్ ఎంట్రీ వచ్చింది అనుకోండి, అప్పుడు సెల్ సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ప్రైస్ ఫాలో అవుతూ వస్తుంటే నెక్స్ట్ మన సపోర్ట్ జోన్ ఎక్కడ ఉంది, 24,750 అండి. ఈ జోన్ దగ్గర మీరు బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మనం బ్యాంక్ నిఫ్టీ 50 minutes చార్ట్లోకి వచ్చామండి. ఇక్కడ మన రెసిస్టెన్స్ జోన్ ఉంది కదా, దీన్ని కొంచెం అడ్జస్ట్ చేస్తున్నాం అండి. రెసిస్టెన్స్ ని కొంచెం అప్ సైడ్ అనేది పెంచుతున్నాం అండి. ఇక్కడ మన లెవెల్ అనేది వర్క్ అవట్లేదు కాబట్టి కొంచెం అప్ సైడ్ అనేది డ్రా చేసుకున్నాం అండి. ఎందుకు అక్కడ డ్రా చేసుకున్నాం, ఇక్కడ గమనించండి, ఇక్కడ నుంచే కదా సెల్లింగ్ ప్రెజర్ అనేది కనిపించింది మనకి. దీన్ని కూడా కన్ఫర్మేషన్ తీసుకుని దాంతోపాటు ఈ రోజు కూడా ప్రైస్ యాక్షన్ కన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత లెవెల్ని కొంచెం అప్ సైడ్ అనేది మూవ్ చేసామండి. ఈ లెవెల్ని మార్క్ చేసుకోండి అందరూ ఇప్పుడు. ఓకే, ఇప్పుడు మనం బ్యాంక్ నిఫ్టీ 5 minutes చార్ట్లోకి వచ్చామండి. మనం రేపటి అనాలిసిస్ గమనించాం అనుకోండి, ఇక్కడ ప్రైస్ ఎప్పుడైతే ఈ జోన్ని అప్ సైడ్ బ్రేక్ ఇచ్చిద్దో అక్కడ నుంచి మనం బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటున్నాం అండి. ఓకేనా, ఎంత ఉంది మనకి రెసిస్టెన్స్ జోన్ అది 54,633 అండి. ఎప్పుడైతే మార్కెట్ ఈ జోన్ అప్ సైడ్ బ్రేక్ ఇచ్చిద్దో అప్ సైడ్ మూవ్మెంట్ ఇవ్వడానికి పాసిబిలిటీ అనేది ఉందండి. ఎక్కడి వరకు వెళ్ళడానికి పాసిబిలిటీ అనేది ఉంది, నెక్స్ట్ రెసిస్టెన్స్ జోన్ ఉంది కదా,
55K ఇక్కడ వరకు రావడానికి పాసిబిలిటీ అనేది ఉంది. ఇక్కడ మీరు సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చండి. లేదు ప్రైస్ ఫాలో అవుతూ వస్తుంది అనుకోండి, ఫాలో అవుతూ వస్తుంటే ఇక్కడ మనకి జోన్ ఉంది కదా 54,232 అండి. ఈ జోన్ దగ్గర మీరు బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు మీ సెటప్ వచ్చినప్పుడు. దాంతోపాటు ఇక్కడ గమనించండి, ఒక కన్సల్టేషన్ జోన్ లాగా ఉంది కదా, ఇది కూడా ఒక సపోర్ట్ లాగా యాక్ట్ అవడానికి పాసిబిలిటీ అనేది ఉందండి. అందుకే ఈ జోన్ మొత్తాన్ని కూడా మనం ఒక బయింగ్ జోన్ లా కన్సిడర్ చేసుకుంటున్నాం అనమాట. ఈ జోన్ అప్ సైడ్ ఉన్నంత వరకు మనం మార్కెట్ లో బయింగ్ సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. లేదు ఈ జోన్ ని డౌన్ సైడ్ బ్రేక్ ఇచ్చింది అనుకోండి ఒక మంచి రెడ్ క్యాండిల్ తో, అక్కడి నుంచి మనం సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అండి. ఎక్కడ వరకు సెల్ సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు మనం. నెక్స్ట్ సపోర్ట్ జోన్ ఉంది కదా 53,565 అండి. ఈ జోన్ దగ్గర మీరు బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం సెన్సెక్స్ అవలీ చార్ట్ లోకి వచ్చామండి. ఇక్కడ మనం జోన్స్ అనేవి గమనిద్దామండి. ఫస్ట్ రెసిస్టెన్స్ జోన్ ఎక్కడ ఉంది మనకి, ఇక్కడ ఉందండి 81,600. దాంతో పాటు ఈ రోజు హై కూడా ఉందండి మనకి. ఓకేనా, ఇది గమనించండి జాగ్రత్తగా. నెక్స్ట్ ఎక్కడ ఉంది మనకి, ఇక్కడ ఉందండి 82,040 అనమాట. ప్రైస్ ఫాలో అవుతూ వస్తుంది అనుకోండి. ఫస్ట్ సపోర్ట్ జోన్ ఎక్కడ ఉంది మనకి, ఇక్కడ ఉందండి 81,300. దాంతోపాటు ఈ రోజు లో ఉంది కదా, దీన్ని కూడా కొంచెం గమనించండి. ఈ జోన్ దగ్గర మీరు బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చండి. నెక్స్ట్ ఎక్కడ ఉంది మనకి సపోర్ట్ జోన్, ఇక్కడ ఉందండి 80,900 అనమాట. ఇవి మన సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ అండి సెన్సెక్స్ లో. ఓకే, నా అనాలిసిస్ కనుక నచ్చినట్టయితే వీడియోకి అయితే లైక్ చేయండి. డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.